సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై. బట్ నేను చేసిందయితే ఫిష్, మ్యారినేషన్ 2 విడిపోయి సెపరేట్‌గా ఫ్రై అయ్యి వచ్చాయి. మా అన్న చేసిన ఫిష్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. డిఫరెన్స్ ఏంటి? నేనేం మిస్ చేశానో తెలుసుకోవడం కోసం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. సరుకులు నిండుకున్నాయి తెచ్చుకుందాం అని షాప్‌కి వెళ్తే అక్కడ కింగ్ ఫిష్ కనిపించింది. ఫ్రెష్‌గా ఉన్నాయని 4 ముక్కలు తీసుకున్నా. ఆ 4 ముక్కలే దగ్గర దగ్గర కేజీ ఉన్నాయి. అయితే ఇక్కడ $25 అంట కేజీ. అంటే రూ. 1500. ఇండియాలో ఎంతుంటదంటారు? నేనైతే ఎప్పుడు ఇండియాలో ఫిష్ కొనడానికి వెళ్ళలేదు. ఎక్కువ అంటారా? తక్కువ 2 అంటారా? స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, ఫిష్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ వేసి బాగా కలుపుకొని కడిగిన చేపల ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టిన ముక్కలు తీసుకొని ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఇక్కడే పప్పులో కాలువేసి మ్యారినేషన్ లో కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసుకుంటే మసాలా చేప ముక్కలకి బాగా పడుతుంది. నాకు అది తెలియక నేను అది మిస్ చేసేసా. మా అన్నయ్య నాకు ఆ విషయం చెప్పి ఫిష్ పైన 2 వైపులా బటర్ పెట్టి బాగా ఫ్రై చేశారు. సో దాంతో మ్యారినేషన్ విడిపోకుండా ముక్కకే బాగా అతుక్కొని మంచిగా ఫ్రై అయ్యి ఇది కాకుండా నేను ఇంకేమైనా మిస్ చేశానంటారా? ముక్క అయితే మాత్రం బాగా ఉడికింది. అండ్ కింగ్ ఫిష్ ఇంత టేస్టీగా, ఇంత బావుంటుంది, ఇంత మీట్ ఉంటుందని అయితే నాకు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశా. అండ్ ఫిష్ ఫ్రై కూడా ఫస్ట్ టైమే కుక్ చేశాను. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. నా ముక్క కొంచెం వర్స్ట్‌గా కనిపిస్తున్న టేస్ట్ అయితే చాలా బావుంది.